రాజకీయంగా చంద్రబాబు స్టైల్ మారిందా? ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తుతో ఈ విషయం స్పష్టమైందని నేతలు భావిస్తున్నారా? మంత్రివర్గంలో చోటు దక్కుతుందా లేదా? ఈ డైలమాలోనే ఉన్న నేతలకు తాజాగా చంద్రబాబులో వచ్చిన మార్పుతో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. సమీకరణాలను పక్కన పెట్టి పనితీరుకే చంద్రబాబు పట్టం కడుతున్నట్టు కనిపిస్తున్నారనే ధీమా వీరిలో కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇక టీడీపీ వర్గాల్లో చర్చంతా మంత్రివర్గ విస్తరణపైనే. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఖాయమని, దీనికి సంబంధించి చంద్రబాబు కసరత్తు స్టార్ట్ చేశారంటున్నాయి పార్టీ వర్గాలు. ఉగాది రోజు ముహూర్తమని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆశావాహులు అధినేత ఆశీస్సుల కోసం చూస్తున్నారు. ఈ సమయంలో పార్టీలో కొత్త చర్చ జరుగుతోంది. నెల రోజుల నుంచి బాబు వైఖరిలో మార్పు కొట్టొచ్చినట్లు కనపడుతోందని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక వ్యవహారాన్ని పరిశీలిస్తే పూర్తిగా పార్టీ కోణంలోనూ భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని చేసినట్లు కనిపిస్తోంది తప్ప సామాజిక సమీకరణాలను బేరీజు వేసినట్లు కనిపించటం లేదని వారంటున్నారు. గతంలో చంద్రబాబు నిర్ణయాలకు ఇప్పటికే చాలా మార్పుందనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇక తమకు మంత్రి పదవి రాదనే నిరాశ నిస్పృహల్లో ఉన్న వారికి చంద్రబాబులో మార్పుతో కొత్త ఆశలు చిగురిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉండి తర్వాత వివిధ కారణాలతోనో లేక సామాజిక సమీకరణాల్లో భాగంగానో చోటు దక్కించుకోలేకపోయిన సీనియర్ నేతలకు మళ్లీ ప్రాధాన్యం లభించవచ్చని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బొండా ఉమా వంటి వారికి ఛాన్స్ వస్తుందా అన్న చర్చ జరుగుతోంది. అనంత జిల్లాలో పరిటాల సునీతకు ఛాన్స్ దక్కడంతో పయ్యావుల కేశవును క్యాబినెట్లోకి తీసుకోవడం సాధ్యం కాలేదు. ధూళిపాళ్ల నరేంద్ర విషయానికొచ్చేసరికి గుంటూరు జిల్లాలో ఇదే తరహా సామాజిక సమీకరణాలు అడ్డుపడ్డాయి. నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఇవ్వాల్సి ఉన్నా అప్పటి పరిస్థితులను బట్టి నారాయణకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఈసారి సోమిరెడ్డి బెర్త్ దాదాపు ఖాయమనే భావన వ్యక్తమవుతోంది. సోమిరెడ్డి ట్రాక్ రికార్డుతో పాటు జగన్ మీద చేస్తున్న పొలిటికల్ అటాక్ ఆయనకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక కృష్ణా జిల్లా నుంచి బొండా ఉమా కూడా ఏ చిన్నపాటి వ్యవహారంలో అయినా వెంటనే స్పందిస్తున్నారు. వీటిని చంద్రబాబు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కొందరు నేతల విషయంలో కుల సమీకరణాలు పట్టించుకోకూడదని, వారిని వాటికి అతీతంగా భావించి ప్రాధాన్యమిస్తే బాగుంటుందనే చర్చ చాలా కాలంగా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుతం దీనికి అనుగుణంగానే వ్యవహరిస్తున్నట్టు చంద్రబాబులో కనిపిస్తున్న మార్పు స్పష్టం చేస్తోందనేది కొందరి భావన. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 8 టిక్కెట్లను ఓసీలకు ఇచ్చేయడం, ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ టిక్కెట్లలో 2 కమ్మ సామాజిక వర్గానికి ఒకే జిల్లాకు 2 స్థానాలు ఇవ్వడం, ఇలా ఎవ్వరూ ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు చంద్రబాబు. ప్రస్తుతం కేబినెట్లో కొనసాగుతున్న కొందరిని తొలగించేందుకు సమీకరణాలు అనుకూలించకున్నా వారిని ఓ పక్క కొనసాగిస్తూనే మరో పక్క భవిష్యత్తు ఎన్నికల కోసం కష్టమైనా సరే కొన్ని డేర్ స్టెప్స్ తీసుకుంటారనే ప్రచారం పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కోసం నిరంతరం శ్రమించిన వారిలో ఎంతమందిని ఎలా అకామిడేట్ చేస్తారోననే ఉత్సుకత పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది.